మ్యాన్ బుక్స్ నాకు తెలియదు అప్పటికి. దాంతో 10th క్లాస్ అంటే నేను నోటీస్ చేసింది అయితే నాకు తెలిసింది ఇది ఇది బాయ్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి నాకు ఇంటర్లో తెలిసింది. ఇంటర్లో తెలిసినాక ఇంకా నేను జిమ్కి వెళ్తే మోస్ట్లీ అందరు జిమ్కి వెళ్ళు తక్కువ అయిపోతుంది, ఇంకా ఫ్రెండ్స్ అందరు అదే ఉన్నారు. జిమ్కి వెళ్ళినాక తగ్గలేదు. అయితే యూట్యూబ్ లో సెర్చ్ చేసిన అసలు ఏంటి మ్యాన్ బూబ్స్ అంటే. దానివల్ల ఇబ్బంది ఏం ఫేస్ చేసావు? నాకు మోస్ట్లీ టీ షర్ట్ వేసుకోకపోతుండే. ఇంకా అదొకటి, ఇంకేటికైనా పోవాలన్నా ఏమన్నా అంటే ఆగిపోతాము, ఏ పోబుది కాదు. మళ్ళీ ఎవరైనా చూసినా అక్కడ నోటీస్ చేసిన కాలేజ్ వాళ్ళు ఒక్కొక్కసారి పట్టుకుంటారు, అట్లా అట్లా అవుతుంది కదా, టీజింగ్ చేస్తారు. ఇంకా అవి ఇవి అయితే దాంతో ఇంకా జిమ్కి వెళ్ళినాక అయినా తగ్గలేదు. ఇన్స్టాగ్రామ్ లో ఇంకా హాస్పిటల్ వచ్చింది. సరే అని చెప్పేసి వద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసి ఒకసారి వచ్చిన. నాకు మంచిగా అనిపించింది, జర రిసీవ్ చేసుకోవడం మంచిగా అనిపించింది. ఇంకా జగదీష్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇంకా మంచిగా నచ్చింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఆపరేషన్ చేయించుకున్నా. రికవరీ మంచిగా, చాలా మంచిగా. సర్జరీ అయితే మంచిగా అయిపోయింది. నేను మండేలా రిటర్న్ అయిపోయాను ఇంటికి. సేమ్ డే మార్నింగ్ వచ్చిన, ఈవినింగ్ వరకు రిటర్న్ అయిపోయినా, నైట్ వరకు. ఇంకా ఫస్ట్ 1 వీక్ కొంచెం దాటుతుండే, దాని తర్వాత రికవర్ అయినాక ఇప్పుడు పర్ఫెక్ట్, ఐఎమ్ ఆల్ రైట్. నేను హ్యాపీగా ఉన్నా చాలా, ఫస్ట్ సంతోషంగా.